ఐడి లిక్కర్ మీద నేను వచ్చిన కొత్తలో ఆపరేషన్ పరివర్తన 2 స్టార్ట్ చేశారు. సో ఆపరేషన్ పరివర్తన 1 అనేది గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం అనేది అది కొనసాగుతూనే ఉంది. తర్వాత ఆపరేషన్ పరివర్తన 2 ఐడి లిక్కర్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని చూపించాలని ఉంది మెయిన్ ఉద్దేశము. దాంట్లో భాగంగా ఇక్కడ సోర్స్ ఆఫ్ ఐడి లిక్కర్ ఏదైతే బెల్లం ఉంటుందో, నల్ల బెల్లము జనరల్గా నల్ల బెల్లం నుంచి మళ్ళీ తెల్ల బెల్లం యూజ్ చేయడం ఇలాంటివన్నీ గమనించడం జరిగింది. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఈ బెల్లం జాగరీ మర్చెంట్స్కి వాళ్ళు తెలుసో తెలియకో ఇస్తారో వీళ్ళకి తెలియదు వీళ్ళు అమ్మేటప్పుడు. సో వాళ్ళకి అవేర్నెస్ జనరేట్ చేశాం. ఇట్లా మీ దగ్గర రిపీటెడ్గా ఎవరైనా పెద్ద మొత్తంలో నల్ల బెల్లం ఇలాంటివి తీసుకెళ్తారా అని చెప్పి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి మన రిపీటెడ్ అఫెండర్స్ వాళ్ళ లిస్ట్ తీసుకున్నాం, ప్రీవియస్గా కేసులు అన్నీ. సో వాళ్ళకి ఆ లిస్ట్ ఇచ్చాం. ఆ లిస్ట్ ఇచ్చేసి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు 1-2 సార్లు అడిగేసి మళ్ళీ ప్రొవైడ్ చేయండి బెల్లం అనేది. సో వాళ్ళు ఇంట్లో కోసం వాడుతున్నారా, లేకుంటే ఫంక్షన్కి వాడుతున్నారా, లేకుంటే సమ్ అదర్ పర్పస్ వాడుతున్నారా.